ಬಾಲನುಚುನು ಚೇರುಲರಮರಿರುಗಡದ ಬಾಲಗಳ್ಳವರ ಗೋಪಾಲ ನೀಕಾಲ ಲಾಲಿ 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 ಲಾಲಿ. వెల్కమ్ టు కేడా మామ. కేడా మామ ప్రపంచంలో వచ్చేసి ఎప్పుడూ సంతోషంగా ఉండడానికి ట్రై చేస్తాడు. తన చుట్టూ జరిగే ప్రోగ్రామ్స్ని కవర్ చేయడానికి ట్రై చేస్తాడు. తన బంధుమిత్రులు, తన ఫ్రెండ్స్ అందరితో కలిసి సరదాగా ఏదైనా ఫంక్షన్ జరిగితే ఆ ఫంక్షన్కి వెళ్ళి దాన్ని వీడియో తీసి ఈ ప్రపంచానికి చాటి చెప్పాలనుకుంటాడు. ఇప్పుడు ఈరోజు నేను ఒక ప్రత్యేకమైన ఫంక్షన్కి వెళ్తున్నాను. ఆ ఫంక్షన్ గురించి మీకు ప్రతి ఒక్కటి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చెప్తాను, వినండి. అందరికీ నమస్కారం. ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ బేబీ యొక్క క్రెడిల్ సెరమనీ జరుగుతుంది అనమాట. బేబీ యొక్క ఉయ్యాల ఫంక్షన్ని మనం చూడబోతున్నాము. మనం వెళ్ళి ఆశీస్సు ఇచ్చేసి తర్వాత నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని కోరుకుంటూ మనము అబ్బాయిని దీవించి తర్వాత ఫంక్షన్ ఎలా జరుగుతుందో మీకు అందరికీ ఒకసారి క్లియర్గా చూపిస్తాను. మన తెలుగు వాళ్ళు ఎంతో మంది ఎక్కడి నుంచి వస్తున్నారు, ఫంక్షన్ ఎలా జరగబోతుందో మీకు ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ మీకు అన్ని చూపిస్తాను. కేరళలో కూడా మేము ఇలాంటి ఫంక్షన్ ఎలా చేసుకుంటాం అనేది మీకు బాగా చూపిస్తాము. కీప్ వాచింగ్, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీడియో చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. ఈ రోజు ఈ ఉయ్యాల ఫంక్షన్లో తల్లితో లాలిపాట వినే అబ్బాయి పేరు, ఆ బాలుని పేరు శ్రేయాన్స్. శ్రేయాన్స్ శ్రేయాన్స్. అమ్మకు మించిన శక్తి, అమ్మకు మించిన దైవం ఈ ముల్లోకల్లో ఇంకా ఎవరు లేరు. అమ్మ 9 మాసాలు తన కడుపులో తన బిడ్డను పెట్టుకొని ప్రసవించిన తర్వాత తనకు కలిగే ఆనందం, తనకు కలిగే అచ్చట ముచ్చట ఎవరు వివరించలేదు, వర్ణించలేదు. ఎందుకంటే తల్లికి మాత్రమే తెలుస్తుంది ఆ పెయిన్, ఆ బాధ. తల్లి తన బిడ్డని ప్రపంచానికి చూపించాలా, తల్లిదండ్రులకు చూపించాలా, అత్తమామలకు చూపించాలా, తన ఫ్రెండ్స్కు చూపించాలా, తన బంధుమిత్రులకు చూపించాలా. ఎంతో తపనతో ఈ ఉయ్యాల ఫంక్షన్ ద్వారా ప్రపంచానికి తన బిడ్డని పరిచయం చేయాలని ఒక క్రెడిల్ ఫంక్షన్ అని చెప్పేసి, ఒక ఉయ్యాల ఫంక్షన్ అని చెప్పేసి పెట్టి అందరికీ తన బాబుని ఆ ఉయ్యాల్లో పెట్టి లాలి పాడి ప్రపంచానికి తన పరిచయం చేసే ఫంక్షనే ఈ క్రెడిల్ ఫంక్షన్. ఈ అబ్బాయి నా ఫ్రెండ్ సాయి, శ్రేయాన్స్ వాళ్ళ నాన్న. కెనడాలో మేము అందరం ఇక్కడ కలిసాం కదా. ఇక్కడ మేము ఏ వృత్తిలో, ఏ జాబ్ లో మేము చేస్తున్నామో మీకు అందరికి ఒకసారి చెప్తాను. రాజు బ్రో. ఓకే అన్న, మీ ఆక్యుపేషన్? I'm a project engineer, aerospace. I work for aerospace company. Okay, good, nice. Okay. మా neighbor మా పక్కనే ఉంటారు లక్ష్మీ బ్రో. అండ్ I work in implementation. Implementation of what? SCM software. SCM software. Nice. మా కజిన్ 2 pharmacies కి ఓనర్. Okay, yeah. మా వైఫ్ వాళ్ళ అన్న బావ. Okay. He came from US. Okay, nice. ఏ స్టేట్ అండి? Boss, mass. Okay, mass. Okay, nice. Okay. మా మామ ఇండియా నుంచి వచ్చింది. Oh, nice. పేరు Nageshwar. nice. అండ్ విజయ్ డైరీలో డిప్యూటీ మేనేజర్, డిప్యూటీ డైరెక్టర్. కళ్యాణ్ బ్రో మాకు యూఎస్ నుంచి పరిచయం. ఈవెన్ కెనడా మూవ్ అయినా కూడా లైక్ వీఆర్ కంటిన్యూయింగ్ అవర్ రిలేషన్షిప్. Okay, nice. మా మహేష్ బ్రో ఇంకా అన్ని వచ్చిన దేవన్ నుంచి దాకా. He's a realtor. Okay. Next realtor. ఇద్దరు కూడా ఇంజనీర్స్ అన్నమాట. ఆన్ ద సైడ్ రియల్. మా చెక్కు బ్రో అని దానికి ఆల్మోస్ట్ లైక్ 30 years నుంచి తెలుసు. ఏం చేస్తున్నారు? సాఫ్ట్వేర్. ఓకే, ఇంతమందిలో ఇంత సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. ఓకే, వెరీ గుడ్. ఓకే. ఉయ్యాల ఫంక్షన్ స్టార్ట్ అయ్యే టైము ఆసనమైంది. బంధుమిత్రులు అందరూ వచ్చారు. తర్వాత అత్తామామలు, వాళ్ళ అమ్మానాలు అందరూ వచ్చారన్నమాట ఈ ఫంక్షన్కి. తన మనవని యొక్క ఫంక్షన్ని కళ్ళారా చూసి మనవన్ని దీవించి నిండు నూరేళ్ళు ఆయు ఆరోగ్యాలతో ఉండాలని దీవించబోతున్నారు. ఇప్పుడు పిల్లవాడిని ఉయ్యాల్లో వేసే టైము ఆసన్నమైంది. ఇప్పుడు తల్లి తన బిడ్డని ఏడవకోకుండా సముదాయించి ఇప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు వచ్చేసి బిడ్డవాడిని తీసుకొని ఉయ్యాల్లో వేసి లాలి పాడబోతున్నారు. ఫంక్షన్ స్టార్ట్ కాబోతుంది. దోబుచులాడి సడి చేయకుండా
జారకుండా కాచేనే నీవెక్కడున్నా కనిపెట్టలేనే కనిపించవేలా జారకుండా సడి చేయకుండా ఎదలో నీ వెన్న దోచనే ఏ చోటు లాగే దోబుచులాడే కేడామామ కూడా తన కుటుంబంతో ఈ అబ్బాయిని దీవించి మనసావాచ నిండు నూరేళ్లు ఉండాలని చెప్పేసి కోరుకున్నారు, దీవించారు. తరువాత ఈ ఫంక్షన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే బంధుమిత్రుల్ని, ఫ్రెండ్స్ని ఒక్కరికొకరికి పరిచయం పెంచుకొని తర్వాత పరిచయం చేసుకొని ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు తమ ప్రేమ అభిమానాన్ని చాటుకొని ఈ పిల్లవాడిని దీవించి అందరూ కలిసి ఈ అబ్బాయిని ఎప్పుడు చూడని వాళ్ళు ప్రత్యేకంగా చూసి, ఎందుకంటే వీళ్ళ డెలివరీ టైంలో వాళ్ళ అమ్మ నాన్న టైంకి రాలేకపోయారు. అందుకే ఇద్దరు కష్టపడి ఈ అబ్బాయిని పుట్టిన తర్వాత వీళ్ళిద్దరే చూసుకొని ఎంతో కష్టపడ్డారు అన్నమాట. ఆ కష్టానికి ఫలితమే ఈ సంతోషమైన ఆనందమైన ఘట్టాన్ని జరుపుకొని వాళ్ళు పడిన కష్టాన్ని కూడా వాళ్ళు 10 మందితో పంచుకొని తర్వాత ఆ కష్టాన్ని చూసి చాలామంది మీరు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని కోరుకుంటారు. ఎందుకంటే ఈ అబ్రాడ్ దేశంలో వచ్చినప్పుడు ప్రతి ఒక్క కుటుంబానికి ఒక స్టోరీ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎన్నో కష్టాలు పడతారు, ఎన్నో ఇబ్బంది పడతారు. మనం అనుకోవచ్చు ఎంచక్క ఇండియాకి రావచ్చా కదా అని చెప్పేసి, కానీ ప్రతి ఒక్కరు ఇండియాకి రాలేరు. ఎందుకంటే వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉంటాయన్నమాట. సో అందుకని ఇక్కడ కూడా ఇలాంటి ఫంక్షన్ల ద్వారా వాళ్ళు బంధుమిత్రుల్ని ఆహ్వానించి, స్నేహితుల్ని ఆహ్వానించి ఇక్కడ ఫంక్షన్ చేసుకుంటారు అన్నమాట. ఫంక్షన్ చేసుకొని వాళ్ళ ఆనందాన్ని, వాళ్ళ దీవెనల్ని వాళ్ళు కోరుకుంటారు. మనం కూడా ఇలాంటి ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు మనకు కూడా మనసు ఎంతో సంతోషంగా ఉంటుంది. వీళ్ళని అందరినీ దీవిస్తాము, అబ్బాయిని దీవిస్తాము. మనకు కూడా తెలుస్తుంది మన తెలుగు సాంప్రదాయాన్ని నల్ల మూలలో ఎక్కడున్నా సరే చాటి చెప్పాలనే ఒక చిన్న పిలుపే ఈ యొక్క ఫంక్షన్. దాని పేరే ఉయ్యాల ఫంక్షన్. ఈ ఉయ్యాల ఫంక్షన్ ప్రతి ఒక్క తెలుగు ఇంటి యొక్క సుపరిచితమైన పండగ మాట. ఎందుకంటే పిల్లవాడు ప్రతి ఒక్క కుటుంబంలో రావడం అనేది ఒక అదృష్టం లాంటిది, ఒక పండుగ లాంటిది. వచ్చిన బంధుమిత్రులకి వచ్చేసి అద్భుతమైన వంటలతో మన తెలంగాణకి సాంప్రదాయానికి తగ్గట్టుగా నాన్ వెజ్ ముక్కలేందే మనకు దిగదు అన్నట్టుగా ఇక్కడ మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, తర్వాత నాన్స్, తర్వాత పెరుగు, రసము, సాంబారు ఇలాంటివి ఎన్నో పెట్టి బంధుమిత్రులు, స్నేహితులని అందరినీ అల్లారు ముద్దుగా చూసుకొని మీరు తిన్నారా అంటే తిన్నారా అని చెప్పేసి అందరిని అడిగి తర్వాత స్వీట్ పెట్టి అమ్మాయిలందరూ ఇలాంటి ఫంక్షన్లకి ఎంతో కళ, అబ్బాయిలందరూ ఇలాంటి ఫంక్షన్లకి ఎంతో కళ. చిన్నపిల్లలకు కూడా ఇలాంటి ఫంక్షన్ల ద్వారా ఎన్నో విషయాలు తెలుస్తాయన్నమాట. సో ఇలాగ అందరూ అచ్చట ముచ్చట వేసుకొని తర్వాత మధ్యలో ఒక స్వీట్ వేసుకొని అలాగా మన కడుపుని ఆనందపరుచుకొని సంతోషంగా ఆనందంగా అందరూ తర్వాత ఈ సందర్భంగా వాళ్ళ బంధువులది ఒకరిది ఇక్కడ బర్త్డే పార్టీ. ఆ బర్త్డే పార్టీకి కూడా ఇలాంటి సందర్భంలోనే వాళ్ళు కేక్ తెచ్చి పిల్లలతో సహా అందరితో దగ్గరుండి వాళ్ళు బర్త్డే ఫంక్షన్ కూడా చేసుకున్నారు అన్నమాట. అంటే ఒక ఫంక్షనే కాదు, అన్ని ఫంక్షన్లు వాళ్ళు కుదిరినప్పుడు అన్ని ఫంక్షన్లు ఒకేసారి ఇక్కడ చేసుకుంటారు అన్నమాట. అలాగా ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమం అనేది ముగిసిందన్నమాట. నా ఫ్రెండ్కి నన్ను పిలిచినందుకు, నా ఫ్రెండ్స్ని మళ్ళీ ఒకసారి అందరినీ పరిచయం చేసినందుకు ఎంతో సంతోషంతో వాళ్ళకందరూ షేక్ హ్యాండ్ ఇచ్చి తర్వాత లాస్ట్లో రిటర్న్ గిఫ్ట్లు, ఎంతోమందికి ఇష్టమైన రిటర్న్ గిఫ్ట్లు కూడా తీసుకొని తర్వాత పిల్లలకి వాళ్ళ ఫ్రెండ్స్తో సంతోషంగా ఆడుకొని ఎన్నో రోజుల తర్వాత ఈ మంచు ప్రదేశాల్లో ఉండి ఎప్పుడోసారి కలిసినప్పుడు ఎంతో సంతోషం వస్తుంది. నా ఫ్రెండ్కి గుడ్ బై చెప్పి వీళ్ళ అమ్మ ప్రేమను కల్లారా చూసి తిరిగి వెళ్తున్నాను నా ప్రదేశానికి, నా ఇంటికి. ఎంతో సంతోషం అనిపించింది మామ ఇలాంటి ఫంక్షన్ వచ్చినప్పుడు. ఐ విష్ ఆల్ ది బెస్ట్.